హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ టొమాటో కర్రీని ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మోతాదులో ఆవాలు జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇవి 2 వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీకి. ఖచ్చితంగా ట్రై చేయండి. కాసేపటి తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగి ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్దని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి దోరగా. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా దోరగా వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలన్నమాట. చిన్న సైజు ముక్కలకి కట్ చేసుకుంటే మనకి టమాటో అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. రెసిపీ కూడా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పైన కారం వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ టమాటో ముక్కల్ని ఇంకొంచెం మగ్గించుకోవాలండి. అంటే ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఈలోపు టమాటో ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు చూడండి బాగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు మనం ఇందులోకి పొడవుగా, అలాగే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టినటువంటి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాంటి కట్ చేయాలి ఏమీ లేదండి, మీకు ఏ విధంగా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా చక్రాల్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను. దొండకాయ ముక్కలు ఇందులో వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి. అప్పుడు దొండకాయ ముక్కలు లోపల వరకు కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకోవాలన్నమాట. 1 టీ గ్లాసు నీళ్ళు పోసుకోండి సరిపోతుంది. టమాటో, ఈ దొండకాయ బాగా ఉడికిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువ నీళ్ళు పోసినా కూడా కూర టేస్టీగా ఉంటుందండి. ఒక పెద్ద టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, దొండకాయ ముక్కలు చాలా వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి హోమ్మేడ్ గరం మసాలా కానీ, బయట కొన్న గరం మసాలా కానీ కొద్దిగా వేసేసి బాగా కలుపుకొని ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించితే కర్రీ దగ్గర పడిపోయి మనకి టేస్టీగా తయారవుతుందన్నమాట. ఇక్కడ చూడండి కర్రీ దగ్గర పడిపోయింది. పర్ఫెక్ట్ టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా వచ్చిందనమాట. ఇక చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్, అంటే తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా చేసిన కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీ, పుల్కా, రోటీలోకి దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.